హాయ్ అండి. వంకాయ ఫ్రై చేస్తున్నాండి. వంకాయ ఫ్రై అంటే చక్క మసాలా వేసి చేస్తే ఎంత వెలుగు లేత వంకాయలండి. తెలిసిన వాళ్ళు తెచ్చారు, అసలు ఎంత బాగున్నాయండి. టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలాకు కావాల్సినవి జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు, మొగ్గ, చెక్క, అల్లం ఇవి మొత్తం పేస్ట్ చేయాలండి. అసలు సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నేను ఓపికగా చేసి మీకు వీడియోలు పెడుతున్నాను కండి. మీరు నాకు ఒక్క లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీరు నాకు ఏం చేయొద్దు, మీరు నాకు సపోర్ట్గా ఉండండి అంతే. ఒక్క లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నాలాంటి మధ్యతరగతి కుటుంబాల గురించి కొంచెం ఆలోచించండి, నాకు సపోర్ట్గా ఉండండి. మీరు ఫ్రైలో టమాటాలు ఎక్కువ వేయాలండి. టమాటా టేస్ట్ టమాటాదే, చింతపండు టేస్ట్ చింతపండుదే, దేని టేస్ట్ దానిదే. చాలా బాగుంటుందండి. టమాటాలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, ఫ్రైకి బాగుంటుంది. మనం ఇంట్లోనే చేసుకొని తినాలి ఓపికగా. అల్లం పేస్టు, మసాలా పొడి ఇంట్లోనే చేసుకోవాలి, బయట కొనకూడదు. దాని టేస్ట్ బాగోదు, నిల్వ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే తృప్తిగా తినొచ్చు. బయట కొన్న కూరలో బయట తెచ్చి తినలేమండి. ఇంట్లోనే టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మసాలా వేసి వంకాయ ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అసలు చూడండి కలర్ ఎంత బాగుందో, సూపర్గా ఉంటుందండి. మసాలా అల్లం వేసి పేస్ట్ వేసి వంకాయ ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ లెవెల్. దేవుడు అందరికీ ఒక అరుమేవుడండి. ఒక్కొక్కరు పని చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, అందరూ ఒకలా చేయరు. నేను మరి ఇంత బాగా చేస్తుంటే మీరు ఎందుకని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లా? నేను వంటలు బాగా చేస్తున్నాను, ఏమైనా బాగానే చేస్తాను, టైలరింగ్ బాగానే చేస్తాను, బిజినెస్ బాగానే చేస్తాను, అన్నీ చేస్తాను. అయినా మీరు నాకు లైక్ కొట్టట్లా, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, కామెంట్లు పెట్టట్లా. గల్లుప్పు వేసుకోండి, గల్లుప్పులో పోషకాలు ఎక్కువ ఉంటాయండి. సాల్ట్ వేయకండి, సాల్ట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. సాల్ట్ వేసుకోవద్దు, గల్లుప్పు వేయండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయింది, అసలు అంత మెత్తగా అయిపోతుంది చూడండి. కారం కొంచెం వేసుకోవాలంటే, ఎందుకంటే మసాలా దినుసులు అల్లం వేస్తాం కాబట్టి స్పైసీ ఎక్కువ అయిపోద్ది, అందుకే కారం తక్కువ వేసుకోండి. కొత్తిమీర వేసుకోవాలి. అల్లం పేస్ట్, మసాలా వేయాలి, లాస్ట్లో వేసుకోవాలి. ఇంకేముంది,